కాకినాడలో బోట్ క్లబ్ వద్ద కవిశేఖర ఉమర్ ఆలీషా 140వ జయంతి సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, పీఠాధిపతి ఉమర్ ఆలీషా సోదరులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ సా హాజరయ్యారు. కవిశేఖర ఉమర్ ఆలీషా అనేక పదవులు అలంకరించి ప్రతిక్షణం లోకహితం కోసం జీవించిన మహిమాన్వితమూర్తి అని అహ్మద్ ఆలీషా కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు పాల్గొన్నారు. ఓన్లీ తీసుకునే వాళ్ళు మాత్రమే రెండమ్మా. ఇందాక ఎవరెవరైతే ప్రసాదం తీసుకోలేదో వాళ్లే రండి, మిగతా వాళ్ళు ఎవరు రాకండి, వాళ్ళు మాత్రమే రండి, ప్రసాదం మాత్రమే తీసుకోండి. ఈరోజు కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా గారి 140వ జయంతోత్సవం సందర్భంగా కాకినాడ బోట్ క్లబ్ నందు ఈ 28వ తేదీన ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. వారి యొక్క తల్లిదండ్రులు మొయిద్దీన్ బాదుషా గురువర్యులు, అలాగే చాన్ బీబీ గారి వారి అమ్మగారు పుట్టినటువంటి ఏకైక కుమారుడు వారు పిఠాపురంలోని వారి యొక్క చదువులు జరిగాయి. అలాగే తండ్రి గారి వద్ద వారు ఉర్దూ, ఫార్సీ భాషలు నేర్చుకున్నారు. తండ్రి గారు అయినటువంటి మొదటి గురువు ఆయనకి. తర్వాత సంస్కృతంలోని పాఠ్యపుస్తకాల్లోని సంస్కృతం చదవడము, అలాగే మణిమాల అనేటువంటి ఒక 12-13 సంవత్సరాల ఆటన మణిమాల అనేటువంటి నాటకాలు రాయడము, అలాగే రాజకీయంగానే పార్లమెంటులోని అసెంబ్లీలోని 35 నుంచి 45 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఇలా తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న కాలంలో ఆయన ఈ ఆంధ్రప్రదేశానికి మన ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ నియోజకవర్గానికి ఉండడం ఆయన ప్రత్యేకత. అలాగే ఆయన ఎక్కువగానే కవికృతాలు, కావ్యాలు, నాటకాలు ఎన్నో రచించారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి వారు 6వ పీఠాధిపతి కానీ ఎంతో కీర్తి ప్రసిద్ధికెక్కినటువంటి వ్యక్తి. ఆయన కన్యాశుల్కం గురించి, బాల వివాహాల గురించి, అలాగే వరకట్న నిషేధాల గురించి, ఎక్కువగానే స్త్రీ యొక్క సంక్షేమం గురించి ఎక్కువగా పోరాడినటువంటి వ్యక్తి. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి ప్రస్తుత పీఠాధిపతి, నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గారు 9వ పీఠాధిపతిగా ఈ పీఠాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ దేశ సమగ్రత కోసం, విశ్వమానవ శాంతి కోసం అహర్నిశలు కూడా శ్రమిస్తున్నారు. వీరి యొక్క ముత్తాత గారు కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా గారు, వీరు 6వ పీఠాధిపతిగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి పీఠాధిపతిగా ఉంటూ, అదేవిధంగా ఉత్తర మద్రాస్ నియోజకవర్గానికి వారు పార్లమెంట్ మెంబర్గా సేవలు అందిస్తూ, మహాత్మా గాంధీ గారితో పాటు ఇంకా అనేక మంది స్వాతంత్ర సమయోధులతో పాటు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులు. అదేవిధంగా 50కి పైగా గ్రంథాలు రచించి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అని అమెరికన్ అసోసియేషన్ వారిచే బిరుదు పొందినటువంటి మహనీయులు. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా గారి యొక్క 140వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి సభకు విచ్చేసినటువంటి 50 మందికి కూడా మా కాకినాడ సభ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.